20 గంటలుగా పైగా సీసీఎస్లోనే విచారణను ఎదుర్కొన్న ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్ అరెస్టు తర్వాత రోజంతా పోలీసుల హైడ్రామా నడిచింది. ప్రస్తుతం ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్లను 14వ మెజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్తున్నారు పోలీసులు. 20 గంటలకు పైగా సీసీఎస్లోనే ఉన్నారు ఎన్టీవీ జర్నలిస్టులు. సీసీఎస్ నుండి మణికొండకు వాహనంలో తరలిస్తున్నారు పోలీసులు. ఎన్టీవీకి చెందిన జర్నలిస్టును అక్రమంగా నిర్బంధించిన పోలీసులు ఆ సంస్థ కార్యాలయంలోనూ అరాచకంగా వ్యవహరించారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఆఫీసులోకి చొరబడ్డారు. కంప్యూటర్లు ఎత్తుకెళ్తామని, సర్వర్లను సీజ్ చేస్తామంటూ హల్చల్ చేశారు. కనిపించిన అందరినీ పట్టుకుపోతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. జర్నలిస్టుల విషయంలో హైదరాబాద్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇదివరకే ఎన్టీవీ కార్యాలయంలో 2 సార్లు సోదాలు చేశారు పోలీసులు. ఇవాళ సీసీఎస్ పోలీసులు ఎన్టీవీ ఆఫీస్లోకి దూసుకొచ్చారు. ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండానే సెక్యూరిటీని తోసేసి కార్యాలయంలోకి చొరబడ్డారు. నేరుగా న్యూస్ రూమ్లోకి వెళ్లి ఉద్యోగులు, సిబ్బందిపై బెదిరింపులకు దిగారు. ఎడిటర్ ఎవరు, ఎడిటర్ ఛాంబర్ ఎక్కడా అంటూ ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎడిటర్ లీవ్లో ఉన్నారని ఉద్యోగులు సమాధానమిచ్చినా పట్టించుకోలేదు. చెప్పకుంటే మిమ్మల్ని లాక్కెళ్తామంటూ ఉద్యోగులు, సిబ్బందిని బెదిరించారు. వాళ్ళ సిస్టమ్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో లేదో సెర్చ్ చేసుకుంటాం. లేదనుకుంటే మొత్తం తీసుకెళ్ళిపోతాం. ఇది వాళ్ళ పైన మొత్తం వెళ్ళిపోతుంది. సర్వర్ ఎక్కడ ఉంది? అదే సర్వర్ లాగే తీసుకోండి, తీసుకోబో క్రూజ్ టీమ్ని. ఎన్టీవీ ఆఫీస్లో దౌర్జన్యంగా ప్రవర్తించారు పోలీసులు. కంప్యూటర్లు తీసుకెళ్తామని, సర్వర్ను కట్ చేస్తామని రంకెలేశారు. ఆఫీస్లో ఎవరెవరు ఏ డ్యూటీ అంటూ చిందులేశారు. ఆఫీస్లో జర్నలిస్టిక్ వర్క్ ను డిస్టర్బ్ చేసి నానా రభస చేశారు పోలీసులు. ఇదేమిటని ప్రశ్నించిన ఎన్టీవీ సిబ్బందిని మిమ్మల్ని కూడా ఏసుకెళ్తామంటూ బెదిరించారు. కనిపించిన ప్రతి ఉద్యోగిని పోలీసులు బెదిరించారు. సర్వర్లను తీసుకెళ్దాం పద అంటూ తన సిబ్బందిని పురమాయించాడు ఉన్నతాధికారి. సర్వర్ లాగే అంటూ హుకుం జారీ చేశారు. అసలు మీకు సర్చ్ వారెంట్ ఉందా సార్ అని ఎన్టీవీ సిబ్బంది ప్రశ్నించగా పోలీసులు మౌనం వహించారు. ఇంతకు ముందు కూడా 2 సార్లు ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు సాగించారు పోలీసులు. ఇప్పుడు మాత్రం అతిగా ప్రవర్తించారు. అదే సమయంలో ఎన్టీవీ సిబ్బంది ప్రశ్నలతో పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా ఆఫీస్ లోపలి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఎన్టీవీ సిబ్బంది వరుస ప్రశ్నలకు పోలీసుల నుంచి మౌనమే సమాధానమయ్యింది. ఏ ప్రశ్నకు కూడా వారి వద్ద సమాధానం లేకపోయింది. అందుకే నిశ్శబ్దంగా బయటికి వెళ్లిపోయారు. సార్, ఇప్పటిదాకా మొత్తం సిస్టమ్స్ అన్నింటినీ తీస్తాము, సీజ్ చేస్తామని చెప్పారు. ఒక సర్చ్ వారెంట్ ఉందా మీ దగ్గర? అసలు ఏముంది సార్? అవును సార్, ఇప్పుడు అక్రమ అరెస్టులు చేశారు. 3గురిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఇళ్లలోకి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చారు కదా సార్, సర్వర్ రూమ్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు కదా సార్. ఇప్పుడేమో ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 గంటలుగా సీసీఎస్లోనే ఉన్న ఎన్టీవీ జర్నలిస్టులు ప్రస్తుతం
14వ మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు తీసుకువెళ్తున్నారు పోలీసులు. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్ సుధీర్లను 14వ మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు తీసుకెళ్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ సంతోష్. సుమారుగా 20 గంటలకు పైగా ఎన్టీవీకి సంబంధించినటువంటి జర్నలిస్టులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. అటు సిసిఎస్ లో సుమారుగా నిన్న రాత్రి నుంచి కూడా సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఉంచినటువంటి ఈ పోలీసులు కూడా ఇలాంటి విచారణ అంటే కేవలం ఏదైతే వార్తకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో అటు ఇప్పటికే ఎన్టీవీ యాజమాన్యం కూడా స్పందించి దానికి సంబంధించి జరిగినటువంటి అంశం పైన కూడా అటు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇటు కావాలని చెప్పి ఈ యొక్క విచారణలో భాగంగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, అలాగే సెక్రటేరియట్ సంబంధించినటువంటి సెక్రటేరియట్ బీట్ చూసినటువంటి సుధీర్ సీనియర్ జర్నలిస్ట్ కూడా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. వారు ఉదయం నుంచి కూడా అంటే సంబంధం లేనటువంటి అనేక ప్రశ్నలు వేస్తూనే కావాలని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి అటు తెలిపేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే సాయంత్రం అటు ఏదైతే రిమాండ్ పంపించే క్రమంలో కూడా ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్లో హెల్త్ కు సంబంధించినటువంటి చెకప్ నేపథ్యంలో కూడా కింగ్కోటిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కూడా అటు సుధీర్ కూడా మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు సందర్భంలో కూడా అటు పోలీసులు సుధీర్ గొంతులొక్కేటటువంటి ప్రయత్నం చేశారు. మెడపై చేయి పెట్టి గట్టిగా నెట్టుకుంటూ కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు ఎలాంటి అంటే పొందలేనటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. కావాలంటే కక్షపూరితంగానే వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా చెప్పారు. అందులో భాగంగానే అటు ఏదైతే కింగ్కోటిలో ఉన్నటువంటి హాస్పిటల్లో హెల్త్ చెకప్ అనంతరం కూడా డైరెక్ట్ గా అటు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అక్కడ వారు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని పొరపాట్లు ఎంట్రీ చేసినటువంటి నేపథ్యంలో తిరిగి గమనించి మరొకసారి ఆ యొక్క ఎంట్రీని కూడా తిరిగి ఎంట్రీ చేసే క్రమంలో కూడా తిరిగి మళ్ళీ సిసిఎస్ కు తీసుకెళ్లడం జరిగింది. సిసిఎస్ కు తీసుకెళ్లిన తర్వాత కూడా అక్కడ ఏదైతే సిట్టుకు సంబంధించినటువంటి అధికారి శ్వేత కూడా మరొకసారి విచారణ చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అందులో భాగంగానే మరికొద్ది సేపట్లోనే అటు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఈ యొక్క విచారణలో భాగంగా పాల్గొని సుమారు గంటన్నర పాటు ఈ యొక్క విచారణ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ కూడా బెయిలబుల్ అఫెన్స్ అయినప్పటికీ కూడా కావాలని రిమైండ్ చేసే క్రమంలో కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అటు 14వ మెజిస్ట్రేట్ సంబంధించినటువంటి ఇంటికి కూడా తీసుకెళ్లి అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అక్కడి నుంచి జైలుకు కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మెజిస్ట్రేట్ కూడా ఏదైతే మన జర్నలిస్టుల పైన పెట్టినటువంటి ఒక కేసు ఆధారంగా కూడా అక్కడ మెజిస్ట్రేట్ కూడా చూసి ఇది ఏదైతే బెయిల్ కి సంబంధించినటువంటి ఇప్పుడు రిమాండ్ కి సంబంధించిన అంశం నేపథ్యంలో కూడా అటు రిజెక్ట్ చేస్తారా లేదంటే రిమాండ్ కు తరలిస్తారనేటువంటి అంశం కూడా ప్రస్తుతం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం పోలీసులు ఉదయం నుంచి కూడా ఈ వాహనంలో అనేక మార్లు బయటకు తిప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం పోలీస్ వాహనం ఏదైతే మన ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ ని తీసుకెళ్లినటువంటి వాహనాన్ని కూడా ఎన్టీవీ ఫాలో అవుతున్నది. మరికొద్ది సేపట్లో అటు మెజిస్ట్రేట్ ఇంటి ముందు టోలీ చౌకీలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఇంటి ముందు కూడా హాజరుపరుస్తున్నారు. అక్కడ హాజరుపరిచిన తర్వాత మెజిస్ట్రేట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి కూడా ఇప్పుడు రిమాండ్ చేస్తారా లేదంటే రిలీజ్ చేస్తారన్నటువంటి అంశం కూడా తెలియబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి మన పైన ఏదైతే మన ఎన్టీవీ రిపోర్టర్ల పైన నమోదైనటువంటి కేసు ఆధారంగా కూడా బెయిలబుల్ అఫెన్స్ గానే ఉంది. ఖచ్చితంగా బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. కానీ అటు పోలీసులు మాత్రం కుట్రపూరితంగా జైలు పంపించే ప్రయత్నాలు కూడా చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. ఇరవై గంటలకు పైగా సిసిఎస్లోనే ఉన్నారు ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్ సుధీర్. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్ సుధీర్లను ప్రస్తుతం 14వ మెజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్తున్నారు పోలీసులు. సిసిఎస్ నుంచి జడ్జి ఇంటికి బయలుదేరారు పోలీసులు. మణికొండలోని 14వ ఏసీఎంఎం ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తున్నారు సిసిఎస్ పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్.
బషీర్బాగ్ సిసిఎస్ నుండి ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు ఇటు దొద్దు రమేష్ తో పాటు సుధీర్లను రిమాండ్ తరలిస్తున్నారు సిసిఎస్ పోలీసులు. మణికొండలోని పుప్పలగూడ వద్ద ఉన్న ఇన్ఛార్జ్ 14వ ఏసీఎంఏ మెజిస్ట్రేట్ వారి ఎదుట మరి కొద్దిసేపట్లో ఇద్దరు జర్నలిస్టులను కూడా సిసిఎస్ పోలీసులు ప్రవేశపెట్టబోతున్నారు. సో మణికొండ కొన్ని మెజిస్ట్రేట్ ప్రస్తుతం అయితే నివాసానికి అయితే ఇటు దొద్దు రమేష్ సుధీర్లను మరి కొద్దిసేపట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం అయితే మేజపట్నం మీదుగా ఇటు మణికొండలోని పుప్పాలగూడ రూట్ మ్యాప్ ఆధారంగా సిసిఎస్ పోలీసులు ఇద్దరిని రిమాండ్ లో భాగంగా తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎన్టీ స్క్రీన్ పైన పోలీస్ వాహనంలో ఇద్దరు జర్నలిస్టులను తరలిస్తా ఉన్నారు రిమాండ్ ప్రాసెసింగ్ లో. సో దాదాపు 2 గంటల క్రితం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు ఇద్దరు జర్నలిస్టులను కూడా తీసుకొచ్చారు ఇటు సిసిఎస్ పోలీసు. తర్వాత రిమాండ్ ప్రాసెస్ లో భాగంగా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం అయితే రిమాండ్ లో భాగంగా ఇటు మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం పుప్పాలగూడలోని 14వ ఏసీఎంఏ మెజిస్ట్రేట్ ఎదుట నివాసంలో మెజిస్ట్రేట్ వారి ఎదుట ఇద్దరు జర్నలిస్టులను కూడా హాజరుపరచబోతా ఉన్నారు. సో ఇటు ఎన్టీవీ ఆఫీస్ లో సెర్చ్ చేసిన తర్వాత కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత సిసిఎస్ పోలీసులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కి వచ్చారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత రిమాండ్ ప్రాసెసింగ్ లో భాగంగా రిమాండ్ రిపోర్ట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు పుప్పాలగూడలోని మెజిస్ట్రేట్ 14వ ఏసీఎంకి సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ఇంటి తరలిస్తా ఉన్నారు ఇద్దరు జర్నలిస్టులు. మరికొద్ది సేపట్లో ఏ క్షణంలోనైనా మెజిస్ట్రేట్ వారి ఎదుట హాజరుపరచబోతున్నారు సిసిఎస్ పోలీసులు. సంతోష్. థ్యాంక్ యూ కిరణ్.